హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి, డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో అండ్ వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు 2026లో రాబోతున్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మీకు టైం టు టైం అప్డేట్గా వస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనం ఎక్స్పెక్టెడ్ డేట్స్ చూసుకుంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ 2026 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్. ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి పోస్టులు చూసుకుంటే ఒక 50,000 నుండి 60,000 పోస్టుల వరకు రావడానికి అప్డేట్ ఉంది, అవకాశం ఉంది. సో హైట్ చూసుకుంటే మేల్కి 170 సెంటీమీటర్స్ ఉండాలి. జనరల్ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ 170 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 162.5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి, ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మరి ఫీమేల్ చూసుకుంటే 157 జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ. ఎస్టీ చూసుకుంటే 150 సెంటీమీటర్స్ ఎస్టీ వాళ్ళు ఉండాలి. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి సిబిటి ఉండడం జరుగుతుంది. సిబిటి వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అందులో మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్జికే ఉండడం జరుగుతుంది. సో మనకి అర్థమెటిక్ నుండి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంటూ 2 మార్క్స్, 40 మార్క్స్కి ఆ సెక్షన్కి కేటాయిస్తారు. సో రీజనింగ్ 20 కరెక్ట్ అయితే 2 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్ రీజనింగ్ నుండి. ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. సో టోటల్ 40 మార్క్స్. జిఎస్జికే నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 40 మార్క్స్ అనమాట. సో టోటల్గా చూసుకుంటే మనకు 80 క్వశ్చన్స్, 160 మార్క్స్, 1/4 నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది సిబిటి 1 గురించి. ఇది సిబిటి 2 అంటే స్టేజ్ 2. స్టేజ్ 2 వచ్చేసి రన్నింగ్ ఉండడం జరుగుతుంది. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఫర్ మేల్ 24 మినిట్స్లో కొట్టేయాలి. 24 మినిట్స్లో క్వాలిఫై అయిపోవాలి. ఫీమేల్ చూసుకుంటే 1.6 km 8 minutes 30 secondsలో కంప్లీట్ చేసేయాలి. థర్డ్ స్టేజ్ వచ్చి ఎవరైతే సిబిటి 1 క్లియర్ చేస్తారో వాళ్ళు సిబిటి 2 స్టేజ్ 2కి వస్తారు. సిబిటి 1 క్లియర్ అయిన తర్వాత స్టేజ్ 2కి వస్తారు. స్టేజ్ 2 వచ్చేసి పిఎస్టీ పిఎంటీ వచ్చేసి మేల్కి 5 km ఉంటుంది, ఫీమేల్కి 1.6 km ఉంటుంది. అది క్లియర్ అయిన తర్వాత డిఎంఏ ఉంటుంది, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఏంటంటే మనకి మన హెల్త్ చెకింగ్ చేస్తారనమాట. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన నేమ్ వచ్చిందంటే మనకి జాబ్ వచ్చినట్టే లెక్క. సో ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్. సో ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సిఏఎస్ఎఫ్ జాబ్ రావాలంటే మేల్కి ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి అండ్ ఫీమేల్కి ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి, అసలు సిబిటి 1 క్లియర్ కావాలంటే ఎంత స్కోర్ ఉండాలి, సేఫ్ స్కోరు, అన్ని క్యాస్ట్లు లైక్ ఓబీసీ కానీ, జనరల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ పలానా స్కోర్ వస్తే మేము ఫిజికల్కి ఎలిజిబుల్ అనేసి మనకి ఎలా తెలియాలంటే మనకి కీ పేపర్ వస్తుంది చూడండి. కీ పేపర్ వచ్చినప్పుడు మనం ఫిక్స్ అయిపోవాలి. నాకు ఇంత స్కోర్ వచ్చింది, నా పేరు కంపల్సరీ పిఎస్టీ పిఎంటీ లిస్ట్లో నా పేరు వస్తుంది అనేసి కంపల్సరీ ఫిక్స్ అవ్వాలంటే మనకి ఎంత స్కోర్ రావాలో నేను చెప్తాను. సో మనకి సిఏఎస్ఎఫ్ జాబ్ రావాలంటే సేఫ్ స్కోర్ ఎంత ఉండాలంటే మేల్కి వచ్చేసి 125 నుండి 135 మేల్కి స్కోర్ వస్తే కంపల్సరీ సిఐఎస్ఎఫ్ జాబ్ రావడం జరుగుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇన్ కేస్ మనకి ఎన్సీబీ వేకెన్సీస్ ఉన్నా కానీ ఎన్సీబీ కట్ ఆఫ్ ఈ 125 to 135 మధ్యలో ఎన్సీబీ కట్ ఆఫ్ ఉంటే ఎన్సీబీ జాబ్ వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీబీ రాకపోయినా కానీ సిఐఎస్ఎఫ్ 125 to 135 ఉంటే కంపల్సరీ సిఐఎస్ఎఫ్కి ఎలిజిబుల్. ఫీమేల్ చూసుకుంటే 115 to 125 ఈ స్కోర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి కంపల్సరీ సిఐఎస్ఎఫ్ జాబ్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ పక్కకు పెట్టేస్తే కొంతమంది ఉంటారు. ఎలా అంటే బీఎస్ఎఫ్ అంటే బాగా పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, సిఆర్పిఎఫ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మెరిట్ రాకపోయినా పర్లేదు, సిఎస్ఎఫ్ అనేది మెరిట్లో వెళ్ళిపోతుంది పోస్టు. ఈ బీఎస్ఎఫ్ అనేది లీస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. టు క్వాలిఫై ఎస్ఎస్సి జీడీ సిబిటీ ఎగ్జామ్ సేఫ్ స్కోర్ అన్ని రిజర్వేషన్ వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ జనరల్ కానీ ఓబీసీ కానీ 90 to 100 మధ్యలో ఎవరైతే రా మార్క్స్ వస్తాయో, కీ పేపర్ చూసుకున్న మనకు రా మార్క్స్ వస్తాయో 90 to 100 మధ్యలో ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో వాళ్ళందరికీ కంపల్సరీగా పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ ఫిజికల్కి రిలీజ్ చేస్తారు సిఆర్పిఎఫ్ వాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే అసలు ఈసారి జాబ్ రావాలి అంటే ఏ సెక్షన్లో ఎంత అటెంప్ట్ చేయాలి. ఈసారి నేను ఫస్ట్ ఆప్షన్ ఎన్సీబీ పెట్టుకున్నాను, నాకు ఎన్సీబీ జాబ్ రావాలి అంటే ఎంత అటెంప్ట్ చేయాలి. నేను సిఐఎస్ఎఫ్ టార్గెట్ పెట్టుకున్నా ఈ సంవత్సరము, సిఐఎస్ఎఫ్ జాబ్ రావాలి. నేను సిఆర్పిఎఫ్ పెట్టుకున్నా, సిఆర్పిఎఫ్ రావాలి అంటే మనం ఎంత గన్ షాట్ సిబిటీ 1 క్లియర్ చేయాలంటే అంత గన్ షాట్గా క్లియర్ చేయాలి. ఎందుకంటే సిబిటీ 1 బేస్ చేసుకొని మనకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇందులో భాగంగా మనం అర్థమెటిక్ నుండి 15 నుండి 18 ప్రశ్నలు కరెక్ట్ గన్ షాట్ పెట్టేటట్టు ఉండాలి. రీజనింగ్ చూసుకుంటే 18 నుండి 20 గన్ షాట్ పెట్టేటట్టు ఉండాలి. ఇంగ్లీష్ చూసుకుంటే 18 నుండి 28 గన్ షాట్ పెట్టేటట్టు ఉండాలి. జిఎస్ చూసుకుంటే 15 to 18 గన్ షాట్ పెట్టేటట్టు ఉండాలి. సో ఇందులో మనము 2 రకాలుగా చేసుకోవచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి సిఐఎస్ఎఫ్ ఎన్సీబీ మనకి ఫస్ట్ ఆప్షన్, మనం ఫస్ట్ ఎన్సీబీ పెట్టినామా సిఐఎస్ఎఫ్ పెట్టినామా, ఈ పోస్టులలో జాబ్ రావాలంటే మనం గన్ షాట్గా 76 క్వశ్చన్స్ అనేది గన్ షాట్గా అటెంప్ట్ చేయగలిగితే 76 into 2 152 మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి మన పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆప్షన్ ఏది పెడితే అది వస్తుంది. లేదు నార్మల్గా ఈ 15 ఫస్ట్ సెక్షన్లో 15, సెకండ్ సెక్షన్లో 18, థర్డ్ సెక్షన్లో ఇంగ్లీష్లో 18, జిఎస్జికేలో 15 అటెండ్ చేస్తే 66 క్వశ్చన్స్ గన్ షాట్ అటెండ్ చేస్తే ఇంటూ 2 132 మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 132 మనము సిబిటీ 1లో స్కోర్ చేయగలిగితే మనకి ఫైనల్ వచ్చేసరికి ఇన్ కేస్ అప్పుడు లైక్ ఎట్లా డిఎంఈ క్లియర్ అయ్యి ఆర్ఎంఈ క్లియర్ అయ్యి కాంపిటీషన్ హెవీగా ఉంటే మన ఆర్ఎంఈ క్లియర్ అయ్యే లోపు కాంపిటీషన్ని బట్టి హెవీ కాంపిటీషన్ ఉందనుకోండి, ఈ రేంజ్లో కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. లోగా అంటే లైక్ సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ 152 ఈ రేంజ్లో వెళ్తుంది. లోగా ఉంటే కాంపిటీషన్ అనేది లోగా ఉంటే 130 బిలోనే సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో బిఎస్ఎఫ్ చూసుకుంటే ఒక 90-95 అలా వెళ్ళడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ సిబిటీ 1 అనేది మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి సిబిటీ 1లో మనం యాక్టివ్ లేదన్నా 130+ స్కోర్ ఉంటే బెస్ట్ ఆప్షన్, 130-140 ఉంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకు ఎస్ఎస్సి జీడీ అనేది కామన్ అయిపోయింది, ప్రతి సంవత్సరం పడుతున్నాయి, 50,000 వేకెన్సీలు వస్తున్నాయి, టఫ్ కాంపిటీషన్ అయిపోతుంది. సిబిటీ 1 కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ రేంజ్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే మనకు హార్డ్లీ ఇంకొక ఎగ్జామ్ అవ్వడానికి 6 months లేదా 5.5 months ఉంది. కాబట్టి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026. ఈ 132 స్కోర్ ఎవరైతే వస్తుందో వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెవీ కట్ ఆఫ్ వెళ్ళయింది అనుకోండి, సెకండ్ ఆప్షన్ సిఆర్పిఎఫ్ పెడతారు కదా, సిఆర్పిఎఫ్ జాబ్ వస్తుంది. ఇన్ కేస్ సిఆర్పిఎఫ్ కట్ ఆఫ్ కూడా క్లియర్ కాకపోతే బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ అట్లా బేస్డ్ ఆన్ మన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మన జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో నేను పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. పోస్టులను బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయో చూసి
చేస్తాను. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్ ఫాలో టార్గెట్ CASF 2025 యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రిపేర్ వెల్, ప్లాన్ వెల్, రీచ్ యువర్ గోల్.